ఓం శాంతి 22/10/2021। मीठे बच्चे, माया से डरो मत, बल कितना भी बुलाने की कोशिश करे लेकिन थको नहीं। अमृत वेले उठ याद में रहने का पूरा पुरुषार्थ करो। మధురమైన పిల్లలు, మాయకి భయపడవద్దు. భలే మాయ ఎంత మరిపింపచేసే ప్రయత్నం చేసినా అలసిపోవద్దు. అమృతవేళ లేచి స్మృతిలో ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయండి. ప్రశ్న: పురుషార్థమే ఆగే నంబర్ కౌన్సే బచ్చే లేతే హై? పురుషార్థంలో ముందు నెంబరు ఎటువంటి పిల్లలు తీసుకుంటారు? జవాబు: जो बाप पर पूरा बलि चढ़ते हैं अर्थात कुर्बान जाते हैं, सबसे आगे वही जाते। ఎవరైతే బాబాకి పూర్తిగా బలవుతారో అంటే పూర్తి బలిహారం అయిపోతారో వారే ముందుకు వెళ్తారు. బాప్ పర్ బచ్చే కుర్బాన్ జాతే और बच्चों पर बाप कुर्बान जाते. బాబాకి పిల్లలు బలవుతారు, పిల్లలు బాబాకి బలవుతారు. तुम अपना खकपन पुराना तन मन धन बाप को देते और बाप तुम्हें विश्व की बादशाही देता, इसलिए उसे गरीब निवाज कहा जाता है. బాబాకి మీరు మీ దగ్గరుండే చెత్త పాత తనువు మనస్సు ధనాన్ని బాబాకి ఇస్తున్నారు. బాబా మీకు విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. అందువల్లే బాబాని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. గరీబ్ భారత్ కో హీ దాన్ దేనే బాప్ ఆయే హై. పేద భారతదేశానికి దానం ఇచ్చేందుకే బాబా వచ్చారు. గీత్ హై నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభు. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. మీఠే మీఠే అతి మీఠే ऐसे कहेंगे ना, మధురాతి మధురమైన అతి మధురమని అంటారు కదా. బేహద్ కా బాప్ और బేహద్ కా ప్యార్ హై. అనంతమైన తండ్రి మరియు అనంతమైన ప్రేమ. कहते हैं मीठे సిఖి లతే బచ్చోं ने गीत सुना అంటారు. మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. రాహ్ ఏక్ బాప్ హీ దిఖాతే హై. దారి ఒక బాబాయే చూపిస్తారు. భక్తి మార్గమే రాహ్ బతానే వాలా కోయి హై నహీ. భక్తి మార్గంలో దారి చూపించేవారు ఎవ్వరూ లేరు. వహా హీ ఠోకరే కాతే రహతే హై. అక్కడే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. అభి బల్ రాహ్ మిలీ హై, ఫిర్ భీ మాయా బాప్ కే సాత్ బుద్ధియోగ్ లగ్నే నహీ దేతీ హై. భలే ఇప్పుడు మీకు దారి లభించింది, తిరిగి మాయ బాబాతో బుద్ధియోగం జోడింప చేయనివ్వదు. సమझते भी हैं एक बाप को याद करने से हमारे सब दुख दूर हो जाएंगे. అర్థం చేసుకుంటారు కూడా. ఒక్క బాబాని స్మృతి చేయటం ద్వారానే మన దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఫిక్రాత్ కి కోయి బాత్ నహీ రహేగి, ఫిర్ భీ భూల్ జాతే హై. చింత యొక్క విషయమే ఉండదు, అయినప్పటికీ మర్చిపోతారు. బాప్ कहते हैं अपने को आत्मा समझ मुझ पतित पावन बाप को याद करो. బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి పతిత పావనుడైన తండ్రిని అని నన్ను స్మృతి చేయండి. బాప్ జ్ఞాన్ కా సాగర్ హైనా. బాబా జ్ఞాన సాగరుడు కదా. వహీ గీతా జ్ఞాన్ దాతా హై. ఆయనే గీతా జ్ఞానదాత. స్వర్గ की బాదషాహి అథవా సద్గతి దేతే హై. స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లేక సద్గతిని ఇస్తారు. కృష్ణకు జ్ఞాన్ కా సాగర్ నహీ కహ సక్తే. కృష్ణునైతే జ్ఞాన సాగరుడు అని అనరు. సాగర్ ఏక్ హీ హోతా హై. సాగరం ఒక్కటే ఉంటుంది. ఇస్ ధరతీ కే చారో తరఫ్ సాగర్ హీ సాగర్ హై. ఈ భూమికి నలువైపులా సాగరమే సాగరము. సారా సాగర్ ఏక్ హీ హై. మొత్తం సముద్రం ఒక్కటే. ఫిర్ ఉన్కో బాంటా గయా హై. తిరిగి దాన్ని పంచడం జరిగింది. తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో తో సారా సాగర్ ధరణికే మాలిక్ తుమ్ బంతే హో. మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు, మొత్తం సముద్రం భూమికి యజమానిగా అవుతారు. ऐसा कोई कह ना सके ఏ హమారా టుక్డా హే. ఇలా ఎవరు అనరు, ఇది మా ముక్క అని.
హమారే హద్ కే అందర్ నా आओ, మా హద్దుల్లోకి రాకండి అని. యహా తో సాగర్ కో భీ టుక్డే టుక్డే కర్ దియే హై, ఇక్కడ సముద్రాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేశారు. तुम समझते हो सारा विश्व ही भारत था जिसके तुम मालिक थे. మీరు అర్థం చేసుకున్నారు కదా, మొత్తం విశ్వంలో భారతదేశమే ఉండేది, దానికి మీరు యజమానిగా ఉండేవారు. గీత్ भी है बाबा, आपसे हम विश्व की बादशाही लेते हैं जो कोई छीन ना सके. పాట కూడా ఉంది కదా, బాబా మీరు మాకు విశ్వ రాజ్యభాగ్యం మీ నుంచి తీసుకుంటున్నాం, దీన్ని ఎవ్వరూ కూడా లాక్కోలేరు. యహా దేఖో పానీకే ఊపర్ బి లడాయి హై, ఇక్కడ చూడండి నీటిపైన కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఏక్ దోకో పానీ దేనే కే లియే లాఖోన్ రూపాయ దేనా పడతా హై, ఒకరికొకరికి నీరు ఇచ్చేందుకు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. तुम बच्चों को सारे विश्व की राजाई कल्प पहले मिसल मिल रही है. పిల్లలేని మీకు మొత్తం విశ్వరాజ్యం కల్ప పూర్వం వలె లభిస్తుంది. బాప్నే జ్ఞాన్ కా తీసరా నేత్ర దియా హై, బాబా మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇచ్చారు. జ్ఞాన్ దాతా హై హి పరం పితా పరమాత్మ, జ్ఞానదాతయే పరం పితా పరమాత్మ. ఈ समय आकर జ్ఞాన్ దేతే హై, ఈ సమయంలో వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. सतयुग में लक्ष्मी नारायण के पास ఏ జ్ఞాన్ नहीं होगा, సతయుగంలో లక్ష్మీనారాయణుల వద్ద ఈ జ్ఞానం ఉండదు. హా ऐसे कहेंगे आगे जन्म में ज्ञान लेकर ఏ बने हैं. హా ఇలా అంటారు, ముందు జన్మలో జ్ఞానం తీసుకుని ఇలా అయ్యారు అని. తుమ్ హీ థే తుమ్ कहते हो బాబా ఆప్ వహీ హో, మీరే ఇలా ఉండేవారు, మీరే అంటారు బాబా మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళము అని. ఆప్నే హమ్కో విశ్వ కా మాలిక్ బనాయా థా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేశారు. బాప్ कहते हैं మేరీ మత్ కోయి లంబీ చౌడీ నహీ హై, బాబా అంటున్నారు నా మతం ఏమీ పెద్దది కాదు. ఓ పఢాయి కితనీ లంబీ చౌడీ హోతీ హై, ఆ చదువు ఎంత పెద్దది ఉంటుంది. ఏ తో బహుత్ సహజ్ హై, ఇది చాలా సహజమైంది అంటున్నారు బాబా. रचिता और रचना के आदि मध्य अंत को तुम जानकर औरों को बताते रहते हो. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలను మీరు తెలుసుకుని ఇతరులకు తెలియచేస్తున్నారు. कैसे 84 జన్మ కా చక్కర్ లగాయా హై, ఏ విధంగా 84 జన్మల చక్రాన్ని తిప్పారు. అభి వాపస్ జానా హై బాబా కే పాస్, ఇప్పుడు వాపస్ బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. यह भी बाप ने बतलाया है माया के तूफान बहुत आएंगे इनसे डरो मत, ఇది కూడా బాబా తెలియచేశారు కదా, మాయ యొక్క తుఫాన్లు చాలా వస్తాయి, దీనికి భయపడద్దు. सुबह को उठकर बैठेंगे బుద్ధి और ఖ్యాలతో మే చలి జాయేగి, ఉదయం లేచి కూర్చుంటారు, బుద్ధి ఇతర ఆలోచనల వైపుకి వెళ్ళిపోతుంది. 2 मिनट भी याद नहीं रहेगी, 2 నిమిషాలు కూడా స్మృతి నిలబడదు. బాప్ कहते हैं थकना नहीं है, బాబా అంటున్నారు అలిసిపోవద్దు. अच्छा 1 मिनट याद रही फिर कल बैठना परसों बैठना. अच्छा 1 నిమిషం స్మృతి ఉన్నా రేపు కూర్చోండి, ఎల్లుండి కూర్చోండి. अंदर में ये पक्का ज़रूर करो कि हमें याद करना है, లోపల ఇది పక్కాగా జ్ఞాపకం పెట్టుకోండి మేము స్మృతి చేయాలి అని. अगर कोई विकार में जाता होगा फिर तो बहुत तूफान आएंगे, ఒకవేళ ఎవరైనా వికారాల్లోకి వెళ్తున్నట్లయితే చాలా తుఫాన్లు వస్తాయి. పవిత్రత హీ ముఖ్య హై, ఇందులో పవిత్రతే ముఖ్యమైంది. ఆజ్ ఏ దునియా పతిత్ వేశ్యాలయ హై, ఈరోజు ఈ ప్రపంచం పతిత వేశ్యాలయంగా ఉంది. కల్ పావన్ శివాలయ హోగా, రేపు పావన శివాలయం అవుతుంది. జాన్తే హో ఏ పురానా శరీర్ హై, మీకు తెలుసు కదా ఇది పాత శరీరం. बाप को याद करते रहेंगे तो कोई भी समय शरीर छूट जाए तो स्वर्ग में चलने लायक बन जाएंगे. బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక సమయం శరీరం వదిలిపోతే స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. బాప్సే కుచ్ నా కుచ్ జ్ఞాన్తో సునా హేనా, బాబా నుంచి కొంచెంలో కొంచెమైనా జ్ఞానం విన్నారు కదా.
ऐसे भी हैं जो यहाँ से भागंती हो गए हैं, फिर भी आकर अपना వర్సా ले रहे हैं. అలాగే ఇక్కడి నుంచి ఎవరైతే పారిపోయారో వారు కూడా వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఏ బి సమझाया है అంతిమతి సోగతి హోగి. ఇది కూడా తెలియచేయటం జరిగింది. అంతిమతి సోగతి అవుతుంది. समझो कोई शरीर छोड़ते हैं संस्कार ज्ञान के ले जाते हैं. చూడండి, ఎవరైనా శరీరం వదిలేసినా జ్ఞానం యొక్క సంస్కారాలు తీసుకెళ్తారు. तो छोटेपन में ही इस तरफ उनको खींच होगी. చిన్నతనంలోనే ఈ వైపుకి ఆకర్షణ ఉంటుంది. భలే ఇంద్రియాలు చిన్నవి, మాట్లాడలేరు, కానీ ఆకర్షిస్తారు. छोटेपन से ही संस्कार अच्छे होंगे, సుఖదాయి బనేంగే. చిన్నతనంలోని మంచి సంస్కారాలు ఉంటాయి, సుఖదాయిలుగా అవుతారు. ఆత్మ को ही बाप सिखलाते हैं ना. ఆత్మకే బాబా నేర్పిస్తారు కదా. जैसे बाप मिलिट्री वालों का मिसाल समझाते हैं. బాబా ఎలాగైతే మిలిటరీ వారి యొక్క ఉదాహరణ తెలియచేస్తారు. संस्कार ले जाते हैं तो लड़ाई में फिर भर्ती हो जाते हैं. యుద్ధం యొక్క సంస్కారాలు తీసుకెళ్తారు, మళ్ళీ అందులో భర్తీ అయిపోతారు. जैसे शास्त्र पढ़ने वाले संस्कार ले जाते हैं तो छोटेपन में ही शास्त्र खंड हो जाते हैं. ఎలాగైతే శాస్త్రాలు చదివేవారు సంస్కారం తీసుకువెళ్తారు, చిన్నతనంలోనే శాస్త్రాలు కంఠస్థం చేసేస్తారు. వారికి ఎంత మహిమ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్తారో చిన్నతనంలోనే మహిమ వెలువడుతుంది. ఆత్మ హీ జ్ఞాన్ ధారణ కర్తీ హేనా. ఆత్మే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది కదా. మిగిలిన లెక్కాచారం అంతా పూర్తి చేసుకోవాలి. స్వర్గమేతో ఆయంగేనా, స్వర్గంలోకైతే వస్తారు కదా. బాప్కే పాస్ ఆకర్ మాలేకం సలాం కరేంగే. బాబా వద్దకు వచ్చి మాలేకం సలాం చేస్తారు. ప్రజలు కూడా లెక్కలేనంతమంది తయారవుతారు. బాప్సేతో వర్షాలేంగే. బాబా నుంచి అయితే వారసత్వాన్ని తీసుకుంటారు. पिछाड़ी में कहा है ना, अहो प्रभु तेरी लीला अपरम अपार है. అంతిమంలో అంటారు, అహో ప్రభు నీ లీల అపరమైంది, అపారమైంది, నిన్ను తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, మేము పోగొట్టుకున్నాము అని. అభి తుమ్ సమజ్తే హో అహో బాబా ఆప్కి లీలా డ్రామా ప్లాన్ అనుసార్ ఐసీ హై. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా. అహో బాబా మీ లీల డ్రామా అనుసారం ఇలా ఉంది. బాబా ఆప్కా యాక్ట్ సభీ మనుష్య మాత్ర సే న్యారా హే. బాబా మీ యొక్క పాత్ర మనుష్య మాతృలందరికన్నా అతీతమైనది. జో బాప్కి అచ్చి సర్వీస్ కర్తే హై ఉన్కో ఫిర్ ఇనామ్ భీ బడా అచ్చా మిల్తా హై. ఎవరైతే బాబా సేవ బాగా చేస్తారో వారికి మంచి గిఫ్ట్ లభిస్తుంది. విజయ్ మాలా మే పిరోయే జాతే హై. విజయమాలలో తిప్పబడతారు. యహ్ హే రూహానీ జ్ఞాన్ జో బాప్ రూహ్ రూహోం కో దేతే హై. ఆత్మిక తండ్రి ఆత్మలకు ఇస్తున్నారు. మనుష్యతో సబ్ శరీరం కో హీ యాద్ కరేంగే. మనుషులైతే శరీరాలనే తలుచుకుంటారు. కహేంగే శివానంద్ గంగేశ్వరానంద్ ఆది ఏ జ్ఞాన్ దేతే హై. అంటారు శివానంద స్వామి, గంగేశ్వరానంద స్వామి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని. यहाँ तो कहेंगे निराकार शिव बाबा జ్ఞాన్ దేతే హై. ఇక్కడైతే అంటారు నిరాకారుడైన శివ బాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు అని. మే ఓంచ్తే ఓంచ్ హూం. ముజ్ ఆత్మా కా నామ్ హై శివ్. నేను ఉన్నతోన్నతుణ్ణి, ఆత్మైన నా పేరు శివ. శివ్ పరమాత్మాయ నమః कहते हैं. అందుకే శివ పరమాత్మాయ నమః అని అంటారు. फिर ब्रह्मा विष्णु शंकर को कहेंगे देवताय नमः. यह भी रचना है, उनसे कोई वर्षा नहीं मिल सकता. తిరిగి బ్రహ్మ విష్ణు శంకరులు అంటారు దేవతాయ నమః అని. వీరు కూడా రచనే, వారి నుంచి వారసత్వం లభించదు. తుమ్ ఆపస్ మే భాయి భాయి హో. మీరందరూ సోదరులు, సోదరుల్ని తలుచుకోవటం వల్ల వారసత్వం లభించదు. ఏ బ్రహ్మ భీ తుమ్హారా భాయి హై. ఈ బ్రహ్మ కూడా మీ సోదరుడే. స్టూడెంట్ కదా, చదువుకుంటున్నారు. వీరి నుంచి వారసత్వం లభించదు. ఏ ఖుద్ హీ వర్షా పా రహే హై శివ్ బాబా సే. వీరు స్వయం శివ్ బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు. పెహ్లే ఏ సున్తే హై. ముందు వీరు వింటున్నారు. బాప్కో కేతా హూँ బాబా
हम तो आपका पहला पहला బచ్చా हूँ. బాబాతో అంటారు, బాబా నేను మీ యొక్క మొట్టమొదటి పిల్లవాడిని. బ్రహ్మ బాబా అంటున్నారు, నేను మీ యొక్క మొట్టమొదటి సంతానాన్ని. ఆప్సే హమ్ కల్ప కల్ప వర్షా లేతే హై. మీ నుంచి మేము కల్పకల్పం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కల్ప కల్ప ఆప్కా రథ్ బన్తా హూँ. కల్పకల్పం మీ రథం అవుతాము. శివకా రథ్ బ్రహ్మ. శివుడి యొక్క రథం బ్రహ్మ. బ్రహ్మ ద్వారా విష్ణుపురికి స్థాపన. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన. तुम ब्राह्मण भी मददगार हो, फिर तुम मालिक बनेंगे. బ్రాహ్మణులైన మీరు సహాయకులు అవుతున్నారు, తిరిగి మీరే యజమానులు అవుతారు. अभी तुम जानते हो हम 5000 वर्ष पहले मुवाफिक बाप द्वारा राज्य भाग्य लेते हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా, మేము 5000 సంవత్సరాల క్రితం వలె బాబా ద్వారా రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. ఎవరైతే కల్పపూర్వం రాజ్యభాగ్యం తీసుకున్నారో వారే వస్తారు. హర్ ఏక్ కే పురుషార్థ సే పతా లగ్ జాతా హై కౌన్ మహారాజా మహారాణి బనేంగే, కౌన్ ప్రజా బనేంగే. ప్రతి ఒక్కరి పురుషార్థంతో తెలుస్తుంది ఎవరు మహారాజా మహారాణి అవుతారు, ఎవరు ప్రజలు అవుతారు. పిछाड़ी में तुमको सब साक्षात्कार होगा. అంతిమంలో మీకు అంతా సాక్షాత్కారం జరుగుతుంది. సారా పురుషార్థ పర్ మదార్ హై. ఆధారం అంతా పురుషార్థంపైనే ఉంది. కుర్బాన్ బీ హోనా హోతా హై. బలిహారం కూడా అవ్వాల్సి ఉంటుంది. బాప్ कहते हैं मैं गरीब निवाज हूँ. బాబా అంటున్నారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. तुम गरीब ही मुझ पर कुर्बान होते हो. పేదవారైన మీరే నాకు బలి అవుతారు. దాన్ హమేషా గరీబోं को ही दिया जाता है. దానం ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వటం జరుగుతుంది. समझो कोई कॉलेज बनवाते हैं, वो कोई गरीबों का दान नहीं होता. చూడండి, ఎవరైనా కాలేజ్ కట్టిస్తే అది పేదవారికి దానం అవదు. वो कोई ईश्वरार्थ होता नहीं है, परंतु दान तो करते हैं. అదేమి ఈశ్వరార్థం అవదు, కానీ దానం చేస్తారు కదా. కాలేజ్ खोलते हैं तो उनका फल मिलता है. కాలేజ్ తెరిస్తే దాని ఫలం లభిస్తుంది. ఇంకొక జన్మలో బాగా చదువుకుంటారు. ఏ ఆశీర్వాద్ మిల్తే హై. ఇది ఆశీర్వాదాలు లభిస్తాయి. భారత్ మే హీ సబ్సే జాస్తి దాన పుణ్య హోతా హై. భారతదేశంలోనే ఎక్కువ దాన పుణ్యాలు జరుగుతాయి. ఈ సమయంతో బహు దాన్ హోతా హై. ఈ సమయంలో చాలా దానం ఉంటుంది. తుమ్ బాప్కో దాన్ కర్తే హో, బాప్ తుమ్కో దాన్ కర్తే హై. మీరు బాబాకి దానం ఇస్తున్నారు, బాబా మీకు దానం ఇస్తున్నారు. తుమ్సే ఖక్పన్ లే తుమ్కో విశ్వకి బాద్షాహీ దేతే హై. మీ దగ్గర పాత చెత్త అంతా తీసుకుని మీకు విశ్వ రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ సమయ తుమ్ తన్ మన్ ధన్ సబ్ బాప్కో దాన్ మే దేతే హో. ఈ సమయంలో మీరు తనువు మనస్సు ధనం అన్నీ బాబాకి దానం ఇచ్చేస్తున్నారు. ఓ లోక్తో మర్తే హే తో విల్ కర్కే జాతే హే. వారు చనిపోయినప్పుడు విల్లు రాహేసి వెళ్ళిపోతారు. ఫలానీ ఆశ్రమకు దేనా యా ఏ ఆర్య సమాజ్ లేవే. ఇది ఫలానా ఆశ్రమానికి ఆస్తి చెందాలి, లేక ఆర్య సమాజం వారు తీసుకోవాలి అని. వాస్తవ మే దాన్ గరీబోं को देना होता है जो भूखे होते हैं. వాస్తవానికి దానం పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి. అభి భారత్ గరీబ్ బనా హై. ఇప్పుడు భారతదేశం పేదదైపోయింది. స్వర్గం మే భారత్ కిత్నా షాహుకార్ హోతా హై. స్వర్గంలో భారతదేశం ఎంత సంపన్నంగా ఉంటుంది. తుమ్ జాన్తే హో వహా జిత్నా అనాజ్ ధన్ ఆది తుమ్హారే పాస్ హోతా హై ఉత్నా ఔర్ కోయి కే పాస్ నహీ హో సక్తా. బాబా చెప్తున్నారు, మీ దగ్గర అక్కడ ఎంత ధాన్యము ధనము ఉంటాయో అంతగా ఎవ్వరి వద్ద ఉండవు. వహాతో కుచ్ బీ పైసా నహీ లగేగా. అక్కడ కొంచెం కూడా ధనం అంటే దేనికి కూడా డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం ఉండదు ఏ వస్తువు. ముట్టి చావల్ దాన్ కర్తే హై తో రిటర్న్ మే 21 జన్మోं के लिए महल मिल जाते हैं. బాబా చెప్తున్నారు, ఇక్కడ పిడికేడు అటుకులు దానం చేస్తే పిడికేడు బియ్యం, దానికి రిటర్న్లో 21 జన్మలకి మహల్స్ లభిస్తాయి. అవి తత్వ भी तमो प्रधान होने के कारण दुख देते हैं.
ఇప్పుడు తత్వాలు కూడా తమో ప్రధానమైపోయిన కారణంగా దుఃఖాన్ని ఇస్తున్నాయి. వహా తత్వ సతో ప్రధాన్ హోతే హే, అక్కడ తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. తుమ్ జాన్తే హో సత్యుగ్ మే కౌన్ కౌన్ ఆయేంగే, ఫిర్ ద్వాపర్ మే ఫలానే ఫలానే ఆయేంగే. మీకు తెలుసు కదా సత్యయుగంలోకి ఎవరెవరు వస్తారు, తిరిగి ద్వాపరయుగంలో ఫలానా ఫలానా వారు వస్తారు. कलयुग के अंत में छोटी छोटी टालियाँ मठ पंथ आदि निकलते रहते हैं ना. కలియుగ అంతిమంలో చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు మఠాలు వెలువడతాయి. అభి తుమ్హారీ బుద్ధి మే ఝాడ్ డ్రామా కే ఆది కి నాలెడ్జ్ హై. ఇప్పుడు మీ బుద్ధిలో వృక్షము డ్రామా యొక్క జ్ఞానము ఉంది. బాప్ కే పాఠ్ కో భీ జాన్తే హో, బాబా యొక్క పాత్ర గురించి కూడా తెలుసుకున్నారు. महाभारत लड़ाई में दिखाते हैं 5 पांडव बचे. మహాభారత యుద్ధంలో కూడా చూపిస్తారు 5 పాండవులు మిగిలారు అని. అచ్చా ఫిర్ క్యా హువా, అచ్చా తర్వాత ఏం జరిగింది? తప్పకుండా వారు రాజయోగాన్ని నేర్చుకుని వెళ్ళి రాజ్యం చేసి ఉంటారు. ఆగే తుమ్బి కుచ్ జాన్తే థోడే హి థే, పూర్వం మీకు కూడా ఏమీ తెలీదు. బాబా బి గీతా ఆది పढ़ते थे, బాబా కూడా గీతా ఆది చదివేవారు. నారాయణ్కి భక్తి కడితే థే, నారాయణుడి యొక్క భక్తి చేసేవారు. గీతాకే సాత్ బి బహుత్ ప్యార్ తహా, ఈ బ్రహ్మ బాబాకి గీత అంటే చాలా ప్రేమ ఉండేది. ట్రైన్ మే జాతే థే తో బి గీత పడితే థే, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా గీత చదివేవారు. అబ్ దేఖ్తే హే కుచ్ బి సమఝా నహీ, ఇప్పుడు చూశారు బాబా ఏమీ అర్థం కాలేదు. భక్తి మార్గమే జో కుచ్ కర్తే ఆయే పరంతు ఉద్ధార్తో హువా నహీ, భక్తి మార్గంలో ఏదైతే చేస్తూ వచ్చారో దానివల్ల ఎటువంటి ఉద్ధరణ జరగలేదు. దునియా మేతో కిత్నా ఝగడా హై, ప్రపంచంలో అయితే ఎన్ని గొడవలు ఉన్నాయి. యహా తో సబ్ పవిత్ర బన్నా సకే ఇస్లియే జగడా పడతా హై, ఇక్కడైతే అందరూ పవిత్రంగా అవ్వలేరు, అందుకే గొడవలు జరుగుతాయి. బాప్ శరణ్ లేతే భీ హై ఫిర్ कहते हैं बीमारी उतलेगी जरूर, బాబా శరణ్ తీసుకుంటారు అయినప్పటికీ రోగం బయటకు వస్తుంది. బచ్చే ఆది యాద్ పడేంగే, పిల్లలది జ్ఞాపకం వస్తారు. అందువల్ల నష్టో మోహాగా అవ్వాలి, అర్థం చేసుకోవాలి మేము చనిపోయాము అని. బాప్కే బనే గోయా ఇస్ దునియా సే మరి, బాబా వారిగా అయ్యాము అంటే ఈ ప్రపంచం నుంచి మరణించినట్లే. తిరిగి దేహం పైన అభిమానం ఉండకూడదు. బాప్ कहते हैं देह सहित जो भी संबंध है उनको भूल जाना है. బాబా అంటున్నారు దేహ సహితంగా ఏవైతే సంబంధాలు ఉన్నాయో అన్నీ మర్చిపోవాలి. ఇస్ దునియా మే జో కుచ్ దేఖ్తే హో ఓ జైసే కుచ్ భీ హై నహీ, ఈ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అదంతా ఏమీ లేదంటున్నారు బాబా. ఏ పురాణా శరీర్ భీ ఛోడ్నా హై, ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. హమ్కో జానా హే ఘర్, మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి కొత్త సుందర శరీరం తీసుకుంటాము. అభి శ్యామ్ హే ఫిర్ సుందర్ బనేంగే, ఇప్పుడు శ్యామంగా ఉన్నాము తిరిగి సుందరంగా అవుతాము. భారత్ అభి శ్యామ్ హే ఫిర్ సుందర్ బనేగా, భారతదేశం ఇప్పుడు శ్యామంగా ఉంది తిరిగి సుందరం అవుతుంది. అభి భారత్ హే కాంటోంకా జంగల్, ఇప్పుడు భారతదేశం ముళ్ళ అడవి. సబ్ ఏక్ దోకో కాటుతే రహతే హే, ఇక్కడ ఒకరికొకరు బాబా చెప్తున్నారు ఖర్చుకుంటూ ఉంటారు. ఏదైనా విషయంపై ఒకరికొకరు తిట్టుకుంటూ దెబ్బలాడుకుంటారు. తుమ్ బచ్చోం కో ఘర్ మే భీ బహుత్ మీఠా బన్నా హే, పిల్లలేని మీరు ఇంట్లో ఉంటూ కూడా చాలా మధురంగా అవ్వాలి. నహీ తో మనుష్య కహేంగే ఇస్నే 5 వికార్ దాన్ దియే ఫిర్ క్రోధ్ క్యోం కర్తే హై, లేకపోతే మనుషులు అంటారు వీళ్ళు 5 వికారాలు దానం చేశారు అయినప్పటికీ ఎందుకు క్రోధం చూపిస్తున్నారు. బాప్ कहते हैं బచ్చే అనుకుంటారు తప్పకుండా వీళ్ళు కోపాన్ని దానం ఇవ్వలేదు. బాప్ कहते बच्चे झोली में 5 विकार दान में दे दो तुम्हारा ग्रहण छूट जाए. బాబా అంటున్నారు పిల్లలు ఝోలీలో 5 వికారాలు దానం ఇచ్చేయండి, అప్పుడే మీ గ్రహణం వదిలిపోతుంది. చంద్రమాకో గ్రహణ లగ్తా హై నా, చంద్రుడికి కూడా గ్రహణం ఏర్పడుతుంది కదా. తుమ్ భీ అబ్ సంపూర్ణ బంతే హో. బాప్ कहते हैं ఏ వికార్ దాన్ మే దే దో, మీరు ఇప్పుడు సంపూర్ణంగా అవుతున్నారు. అందుకే బాబా అంటున్నారు ఈ వికారాలు దానం ఇచ్చేయండి.
तुमको स्वर्ग की बादशाही मिलती है, మీకు స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. ఆత్మకు బాప్ సే వర్షా మిల్తా హై, ఆత్మకి బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మ कहती है इस पुरानी दुनिया में बाकी थोड़ा टाइम है. ఆత్మ అంటుంది ఈ పాత ప్రపంచంలో చాలా తక్కువ సమయం ఉంది, అందువల్ల పని పూర్తి చేసుకోవాలి. ఖ్యాలాత్ కోయి భీ ఉతార్ దేనే చాహియే, ఆలోచనలన్నీ సమాప్తి చేయాలి. బాబా జాన్తే హై అనేక ప్రకార్ కే ఖ్యాలాత్ ఆయేంగే. బాబాకి తెలుసు అనేక రకాల ఆలోచనలు వస్తాయి, వ్యాపారం యొక్క ఆలోచనలు వస్తాయి. భక్తి మార్గ మే భక్తి కర్తే సమయ గ్రాహక్ ధందాధోరి యాద్ పడతా హై. భక్తి మార్గంలో కూడా భక్తి చేసే సమయంలో కూడా వ్యాపారాలు, గ్రాహకులు, కస్టమర్స్ అందరూ జ్ఞాపకం వచ్చేవారు. అప్పుడు బాబా తను ఇలా గిల్లుకునేవారు. హమ్ నారాయణ్కి యాదమే బేటా హూం, నేను నారాయణుడి యొక్క స్మృతిలో కూర్చున్నాను. మళ్ళీ ఈ స్మృతి ఎందుకు వచ్చింది? ఇక్కడ కూడా అంతే. जब इस रूहानी सर्विस में अच्छी रीति लग जाते हैं तो फिर समझाया जाता है अच्छा छोड़ो धंधे धोरी को. ఎప్పుడైతే ఈ ఆత్మిక సేవలో మంచి రీతిలో నిమగ్నం అవుతారో తిరిగి తెలియచేయటం జరుగుతుంది. అచ్చా ఈ వ్యాపారాలన్నీ వదిలేయండి, బాబా సేవలో నిమగ్నమైపోండి, దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళిపోండి. సిర్ఫ్ బాప్కో యాద్ కరో, బందర్ సే మందిర్ లాయక్ బన్ జాయేంగే. కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే కోతి నుండి మందిర యోగ్యులవుతారు. బ్రహ్మరీ కా కచ్చువే కా సబ్ మిసాల్ బాప్ దేతే హే. బ్రహ్మరీ పురుగు, తాబేలు వీటన్నింటి ఉదాహరణలు బాబా ఇస్తారు. భక్తి మార్గంలో వారు కూడా ఉదాహరణ ఇస్తారు కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ పురుగులు ఎవరు? మీరు బ్రాహ్మణీలు బూబూ చేస్తున్నారు. ఈ దృష్టాంతం, ఈ ఉదాహరణలన్నీ ఇప్పటివే అంటున్నారు బాబా. పండగలు కూడా ఈ సమయానివి. సత్యుగ త్రేతా మే కోయి త్యోహార్ హోతా నహీ. సత్య త్రేతాయుగాల్లో ఏ పండగలు ఉండవు. ఇదంతా భక్తి మార్గానికి చెందింది. అభి దేఖో కృష్ణ జయంతి థీ. ఇప్పుడు చూడండి కృష్ణాష్టమి. కృష్ణు మిట్టీ కా బనాయా, కృష్ణుడిని మట్టితో తయారు చేసి పూజించి తిరిగి తీసుకెళ్ళి ముంచేశారు. బాబా అంటున్నారు ఇదంతా అంధశ్రద్ధ అని చెప్తున్నారు బాబా. తుమ్ కిస్కో భీ సమఝాయేంగే వో సమఝేంగే నహీ. ఒకవేళ మీరు ఎవరికైనా తెలియచేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. कोई को बीमारी आदि हुई तो कहेंगे देखो तुमने कृष्ण की पूजा छोड़ दी इसलिए ये हाल हुआ है. ఏమంటారు? ఎవరికైనా అనారోగ్యం కలిగితే అంటారు కదా, నువ్వు కృష్ణుడిని పూజించడం మానేసావు, అందుకే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటారు. ఇలా ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, బాబా చెయ్యి వదిలి పారిపోతారు. అందుకే బాబా చెప్తున్నారు బ్రాహ్మణుల మాల ఎప్పటికీ తయారవదు. ఓంష్తే ఓంష్ ఏ బ్రాహ్మణ్ కులభూషణ్ హై. ఉన్నతోన్నతమైన వారు ఈ బ్రాహ్మణుల కులభూషణులు, కానీ వారి మాల తయారవదు. తుమ్హారీ బుద్ధి మే హై ఏ శివ్ బాబా కి మాల హై. మీ బుద్ధిలో ఉంది కదా ఇది శివ్ బాబా యొక్క మాల. తిరిగి వెళ్ళి సత్యుగంలో నంబర్ వారుగా విష్ణు మాలలో మణులుగా అవుతారు. తుమ్హారా ఏక్ ఏక్ అక్షర్ ఐసా హై జో కోయి సమజ్ నా సకే. మీ యొక్క ఒక్కొక్క అక్షరం ఎలాంటిదంటే ఇది ఎవరు అర్థం చేసుకోలేరు. బాబా చదివిస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. ప్రదర్శనీ మే కితనే ఆతే హై. ప్రదర్శనీలో కూడా ఎంతమంది వస్తారు? బాబా అంటున్నారు వచ్చి అర్థం చేసుకుంటారు, ఇంటికి వెళ్ళాక సమాప్తం, అక్కడిది అక్కడే. कहती है प्रभु से मिलने के लिए राह बहुत अच्छी बताते हैं. అంటారు భగవంతుడిని కలుసుకునేందుకు మంచి దారిని తెలియచేస్తున్నారు, కానీ మేము దానిపైన నడవాలి, వారసత్వాన్ని తీసుకోవాలి, ఇది బుద్ధిలోకి రావట్లేదు. బ్రహ్మకుమారీలు చాలా మంచి సేవ చేస్తున్నారు అంటారు. అవి ఏ రుహానీ సేవ కరో. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ ఆత్మిక సేవ చేయండి. సొసైటీ యొక్క సేవ మనుషులందరూ చేస్తారు. ముఫ్త్ మే తో కోయి సేవా నహీ కర్తే నహీ తో ఖాయింగే కహా సే. బాబా అంటున్నారు ఫ్రీగా అయితే ఎవరు సేవ చేయరు, లేకపోతే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పిల్లలేని మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు. తుమ్కో భారత్ కే లియే బహుత్ తరస్ రహతా హై. మీకు భారతదేశం పైన చాలా దయ ఉంటుంది. హమారా భారత్ క్యా థా ఫిర్ రావణ్ నే కిస్ గతి మే లాయా హై. మన భారతదేశం ఎలా ఉండేది, తిరిగి రావణుడు ఎటువంటి గతిలోకి తీసుకొచ్చాడు? अब हम बाप की श्रीमत पर चल वर्षा जरूर पाएंगे. ఇప్పుడు మనం బాబా యొక్క శ్రీమతంపై నడిచి తప్పకుండా వారసత్వాన్ని పొందుతాం.
అభి తుమ్ జాన్తే హో హమ్ హే సంగమ్ యుగి. ఇప్పుడు మీకు తెలుసు కదా, మేము సంగమ్ యుగీలము, మిగిలిన వారంతా కలియుగీలు. మనం తీరానికి దాటుతున్నాము. ఎవరైతే బాబా స్మృతిలో ఉంటారో వారు ఇలా కూర్చుని స్మృతి చేస్తూ చేస్తూ శరీరం వదిలేస్తారు. బస్ ఆత్మ వాపస్ రాదు. బైఠే బైఠే బాబ్కి యాద్ మే గయా. కూర్చుని బాబా స్మృతిలో వెళ్ళిపోయింది. ఇక్కడ హఠయోగం యొక్క విషయం లేదు. జైసే దేఖ్తే హో ధ్యాన్ మే బైఠే బైఠే చలే జాతే హే. ఎలా అయితే చూస్తారో ధ్యానంలో కూర్చుని వెళ్ళిపోయారు. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుని శరీరం వదిలేస్తారు. సూక్ష్మవతన్ జాకర్ ఫిర్ బాబ్కే పాస్ చలే జాయింగే. సూక్ష్మవతనం వెళ్ళి తిరిగి బాబా వద్దకు వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతి యాత్రలో శ్రమ పడతారో వారే ఇలా శరీరాన్ని వదులుతారు. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఎలాగైతే మొదట్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరిగాయో అలాగే అంతిమంలో కూడా మీరు చాలా దృశ్యాలు చూస్తారు. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మందిర యోగ్యులుగా అయ్యేందుకు దేహాభిమానాన్ని వదిలేయాలి, ఆత్మిక సేవలో నిమగ్నం అవ్వాలి. సెకండ్ పాయింట్, అబ్ ఘర్ జానే కా సమయ హై. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. అందువల్ల ఏదైతే లెక్కాచారం ఉందో, వ్యాపారాల యొక్క ఆలోచనలు ఉన్నాయో అవన్నీ సమాప్తి చేసేయాలి. స్మృతి యాత్ర యొక్క శ్రమ పడాలి. वरदानमु, योगयुक्त स्थिति द्वारा सूक्ष्म व कड़े बंधनों को क्रॉस करने वाले बंधन मुक्त भव. योगयुक्त स्थिति द्वारा सूक्ष्म कठिन बंधनाలని క్రాస్ చేసే బంధన ముక్త భవ. యోగయుక్తకి నిశాని హే బంధన్ ముక్త్. యోగయుక్త ఆత్మల గుర్తు బంధన ముక్తులు. యోగయుక్తులుగా అవటంలో అన్నిటికన్నా పెద్ద అంతిమ బంధనం స్వయాన్ని తెలివైన వారిగా భావించి శ్రీమతాన్ని తమ బుద్ధి యొక్క అద్భుతంగా భావించడం, అంటే శ్రీమతంలో బుద్ధిని మిక్స్ చేయటం. దీన్నే బుద్ధి యొక్క అభిమానం అని అంటారు. 2, జబ్ కభీ కోయి కమ్జోరీ కా ఇషారా దేతా హే. ఎప్పుడైనా ఎవరైనా బలహీనత యొక్క సూచన ఇస్తే, అంటే చెడు చేస్తారో, ఆ సమయంలో కొంచెం వ్యర్థ సంకల్పం నడిచినా కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలని క్రాస్ చేసి గెలుపు ఓటమి, నిందా స్థుతుల్లో సమాన స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడే సంపూర్ణ బంధనముక్తులు అంటారు. స్లోగన్, పహలే సోచ్నా ఫిర్ కర్నా, యహీ జ్ఞాని తో ఆత్మా కా గుణ హై. ముందు ఆలోచించటం, తిరిగి చేయటం, ఇదే జ్ఞాని ఆత్మ యొక్క గుణము. అచ్చా, ఓం శాంతి.